మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూల స్తంభాలైన టీచర్లందరికీ నా పేరు పైన నమస్కారం. మీ అందరికీ ఆదర్శం ఎవరంటే మీ టీచర్లు. మీరు ఎప్పుడు మీ టీచర్లు గౌరవిస్తారో సమాజంలో మీకు తప్పకుండా మీకు ప్రత్యేక స్థానం వస్తుంది. ఏ విధంగా మీరు ఉంటారో మీ ఒబీడియన్స్, మీ బాధ్యత, మీ గేమ్స్లో పార్టిసిపేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్లో బాధ్యతగా చదువుకోవడం, ఇవన్నీ మూల కారకులు ఎవరైనా ఉన్నారంటే అది మీ టీచర్స్. సబ్జెక్ట్ వైజ్ మీరు మీ బాధ్యతగా మీరు చదువుకోవాలి. మీరు పూర్తి స్థాయిగా మీ చదువులో ఉత్తీర్ణులు కావాలా. మీరు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలా. చాలా బాధ్యతగా ఉండాలా. ఈరోజు మీకు ప్రభుత్వం మీ వెంట అన్ని విధాలుగా మీకోసం ఒక సంక్షేమ కార్యక్రమాలలాగా మీ చదువు, మీ మంచి భవిష్యత్తు కోసం సకాలంలో ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు ఆదుకొని నడుస్తున్నది. అటువంటి సందర్భంలో మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు నేను వచ్చి మీతో కలిసి అక్కడ కింద కూర్చొని భోంచేసిన తర్వాత నాకు మనసుకు బాధ కలిగి, ఇంత కష్టంగా మా జెడ్పీ హై స్కూల్ పిల్లలు భోజనాలు తింటున్నారని చెప్పి తక్షణం 50 లక్షల రూపాయలతో మీకు డైనింగ్ ఇచ్చి, అదే కాకుండా ఇప్పుడు అక్కడ చెప్పాను దాదాపు 8 వాష్ బేసిన్స్ పెట్టాలి. అక్కడ చుట్టూగా పిల్లలు ఎక్కడ కావాలో అక్కడ పోయి చేకడుక్కోవచ్చు. ఇక్కడ ఏదైతే బోర్వెల్ ఉందో ఈ బోర్వెల్ నుంచి ఒకవేళ అక్కడికి పైప్ లైన్ లేకపోతే ఆ పూర్తిగా పైప్ లైన్ అక్కడి వరకు ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఇదే కాకుండా ఆర్ఓ ప్లాంట్లు, మీకు నేను ఎమ్మెల్యేగా వచ్చిన రోజుకి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదు. ఈరోజు ఆర్ఓ ప్లాంట్లు పనిచేయకపోతే సబ్స్టిట్యూట్గా ఇంకొక ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు కల్పిస్తాము. ఇదే కాకుండా మీకు దాదాపు 20 రూములు, క్లాస్ రూములు నేను గత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇచ్చాను. ఇంకా ఎన్ని క్లాస్ రూములు కావాలా తప్పకుండా మీకు ఇస్తాము. ఈరోజు నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది స్కూల్స్. ఆ స్కూల్స్ భాగంగా జెడ్పీహె స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ. నా కాన్స్టిట్యున్సీలో అత్యధిక పిల్లలు ఉన్న జెడ్పీహె స్కూల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా కానీ మీరు మాత్రం మీ చదువు, మీ బాధ్యత మరవద్దండి. ఈరోజు పిల్లలు నేను చూస్తున్నాను మొబైల్కి, గంజాయికి, పనికిరాని అలవాట్లకు మీరు పరిమితం అవుతున్నారు. మీరు ఎక్కడ కూడా అటువంటి దీనికి వెళ్ళొద్దండి. మీ వయసులో మీరు బాగా చదవాల. మీరు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించాలా. మీరు మంచి టీచర్లకు ఆదర్శంగా తీసుకోవాలా. ఏదైనా సమస్యలు వస్తే మీ టీచర్లతో అడిగి తెలుసుకోవాలా. ఆ టీచర్లు రేపు మీకు నా బెస్ట్ స్టూడెంట్ అని మీరు ఎక్కడన్నా రేపు పెద్దోళ్ళే, మీరు మంచి ఉద్యోగస్తులు, రేపు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, అదేవిధంగా ఇప్పుడు మన మేడం పోలీస్ ఆఫీసర్ గారు వెళ్ళారు. ఆ విధంగా మీరందరూ పోలీస్ ఆఫీసర్లు అయిన తర్వాత చూసి మీ టీచర్లు మీకు చూసి గర్వపడాలా. ఆ విధంగా మీరు సమాజానికి ఒక బాధ్యతగా ఉండాలి. మీరు మీ పనులు చేసుకుంటూ మీ తల్లిదండ్రులతో చాలా బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులకు గౌరవించాలా. సమాజంలో మీకు చూసి జెడ్పీ హై స్కూల్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కూడా వాళ్ళు మాట తీరు, విలువలు అన్ని విధాలుగా దే ఆర్ వెల్ డిజైన్. ఒక శిల్పి ఏం చేస్తాడు, ఆ శిల్పాన్ని పూర్తిగా డ్రెస్సింగ్ చేసి ఒక మార్కెట్లో పెడతాడు. అప్పుడు చూసి అబ్బా ఎంత బాగా చేశాడు. ఆ విధంగా మీరు మీ టీచర్ల దగ్గర నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తూ మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి. మీలో బాధ్యత లేకుండా మీరు పనిచేస్తే ఈరోజు సమాజం అంత ఈజీగా లేదు. మీరు చాలా బాధ్యతగా ఉండాలి. ప్రతి క్షణం మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం వల్ల మీకు, మీ తల్లిదండ్రులకు, మీ టీచర్స్కి, మీ ఫ్రెండ్స్కి మీ పట్ల ఒక గౌరవం పెరగాలి. మీరు సమాజంలో ఎక్కడన్నా వెళ్తే చూడు ఫలానా వాళ్ళ అబ్బాయి జెడ్పీహె స్కూల్లో చదువుతున్నారు, ఫలానా వాళ్ళ అమ్మాయి జెడ్పీహె స్కూల్లో చదువుతుంది, చాలా బాగుంటుంది, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా మర్యాదగా ఉంటారు, మాట్లాడే తీరు చాలా విలువలతో కూడిన మాట ఉంటుంది. ఆ విధంగా మీరు సమాజానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. సమాజంలో మీరు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలా.
అటువంటి పిల్లలున్న మీరు దాదాపు మీకు తెలుసో లేదో 2009-14లో 2900 మంది 3000 మంది పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. ఈరోజు దాదాపు 1800 వరకు దాదాపు ఉన్నారు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్. ఎంతమంది 1500 మంది పిల్లలు ఉన్నారు. మీరు 1500 మంది పిల్లలకు బ్యాగులు లేకుండా ఏమైనా పుస్తకాలు ఏమైనా కావాలంటే ఏం కావాలన్నా కూడా తప్పకుండా నేను మీతో ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా చెప్పులు కూడా కావాలంటే స్కూల్ మన గవర్నమెంట్ నుంచి షూస్ వస్తాయి, చెప్పులు కూడా మీకు తీసిచ్చి పూర్తి స్థాయిగా మీకు ఆదుకునేటట్టుగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నారో మంచితనం మీరు అక్కడే ఉండాలి. మీరు ఎక్కడున్నారో ఒక సమాజానికి మంచి ఒక మెసేజ్ వెళ్ళాలి. మీరు ఎక్కడున్నారో మీకు చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా మీరు ఉండాలని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ ఏదైతే గవర్నమెంట్ పెట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంన మీ అందరికీ పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ఇంత బాగా చేసిన మా టీచర్స్లకు, నాకు సన్మానం చేసిన మా టీచర్స్లకు, అదేవిధంగా హెచ్ఎం గారికి, ఇక్కడ ఉన్న ఎంటైర్ నా ఫ్రెండ్స్ అందరికీ, నా పేరెంట్స్కు, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ. Sir, my name is K. Bhavjashree. I'm studying in 10th class JP High School. We have so many teachers in our class. They are also being very, very friendly to us, and they are also teaching us very well, and they are trying their best to make our feel happy, and they are security us, they are respect us, they will scold us when we do something wrong. But they are also doing their level best to talk to students in English, and we have so many friends in our school, and there is co-education. This year we apply inter CEC and MPC. We are doing our best to make our school proud, and we have cultural activities like we will game, we will sing a song, we will dance, we will make paintings and make our teachers proud of us, and we will also do our best to make our teachers best. We also have NCC, A-Wing, and many other cultural activities. We are making our teachers want to be proud of us, and we will do our best to make our teachers proud of us. We have many facilities like this school is not less than private school. We have more NCC and Air Force games, and MLAs are also doing shed for us to make children eat in the shed. When we come in there, that place will be very messy. That's why MLAs are taking care of the students and take us in the shed. They also give fund for 15 lakhs, and they are doing their best to make the shed, and we will also do our best, and we will also try to develop our school when we come into this school. Hello, good morning sir. My name is P. Bhatte. I am studying in Jeppi school. మా టీచర్స్ అందరూ మాతో హ్యాపీగా బాగా ఉంటారు. మంచి ఎడ్యుకేషన్ జెడ్పీ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకి మిడ్ డే మీల్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ప్యానెల్ బోర్డ్స్, ట్యాబ్స్ అన్ని ఉన్నాయి. మాతో ఫ్రెండ్స్ టీచర్స్ అంతా ఫ్రెండ్లీగా మంచిగా టీచ్ చేస్తూ ఉంటారు. అంతా ఎడ్యుకేషన్ పరంగా మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల విద్యాశాఖ మంత్రి లోకేష్ యొక్క ఆధారంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 44,300 పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మదనపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ఉన్నటువంటి పాఠశాలలో ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి పిల్లలందరూ కూడా పూర్తిగా ఆడుకుంటూ పాడుకుంటూ మంచి వాతావరణంలో బాగా చదువుకోవాలని ఒక ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు చెప్తున్నటువంటివి వినడం లేదు. వాళ్ళు పిల్లలే కదా అనేసి ఆలోచనలో ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా వినాలి, పిల్లలు చెప్పిన అంశాలు వినాలి. వాళ్ళకి ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో వినాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఏమైనా ఉంటే వచ్చి ఉపాధ్యాయులు మాట్లాడాలి, ఆ సమస్య పరిష్కారం చేయాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా తల్లికి వందనం కానివ్వండి, వాళ్ళ పిల్లలకు యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, మిడ్ డే మీల్స్ కానివ్వండి, అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తా ఉంది. వాటన్నిటినీ కూడా పిల్లలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, తల్లిదండ్రులు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు, పాఠశాలలో పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకొని అందరూ కూడా సంతోషంగా చదువుకొని మన పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువగా పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు రాబోయే
రోజుల్లో భారతదేశానికి ఒక సంపద వీళ్ళందరూ కూడా మనకి. అలాంటి పిల్లలకు మంచి ఉన్నతమైనటువంటి ఆశయం, వారి లక్ష్యాలను నెరవేర్చుకోవాలనుకుంటే ఇక్కడ మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఉండాలంటే అందరూ కూర్చొని చర్చించుకొని ఆ సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ పాఠశాలను పూర్తిగా దత్తత తీసుకొని ఈ పాఠశాలకు సంబంధించినటువంటి డైనింగ్ హాల్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాళ్ళకి రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకమైన చర్య తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మేము ప్రత్యేకంగా అడుగుతున్నాం, అందరికీ చెప్తున్నాము, దయచేసి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారు, అందరు పేద పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి అందరికీ కూడా మనం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో తల్లిదండ్రులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవి వెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని, మన బిడ్డలు ఏ ఆశయం అనుకుంటున్నారో ఆ ఆశయం దిశలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని ఉపయోగించుకొని వాటిని మన ప్రతి బిడ్డకు అవన్నీ అంది రాబోయే రోజుల్లో భారతదేశంలో మన పిల్లలందరూ కూడా ఒక సంపదగా మంచి నాయకత్వం ఉన్నటువంటి ఒక లీడర్లుగా తయారు చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశము. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.